సరే రామారాయ స్టూడియో కొంటానయ్యా, కానీ ఈ స్టూడియో నీదేనన్న గ్యారంటీ ఏంటి? ఇదేంటిది? చెవు పోగులు. ఇది నీదేనని గ్యారంటీ ఏంటి? చెవు నాదైనప్పుడు పోగులు నాయ కదా. రామానాయుడు నా పేరైనప్పుడు స్టూడియో నాది కాదా? కరెక్టే. పదా స్టూడియో చూసుకుందాం పదా. ఏ పైసలు లేక చూడదేనా బాయ్? ఇదేంటి నీ స్టూడియో లేకెళ్తా నువ్వు అంతం లంచుతున్నావు? కదా బాబు, జీతం నేను 1 తక్కువ ఇచ్చాను. చూసే అంత ఓపెన్ ప్లేస్, ఇదిగో డబ్బింగ్ థియేటర్, ఆ. అదేమో ల్యాబ్, ఆ. అవతల ఫ్లోర్ అన్నమాట. ఆహా. ఈ ఖాళీ ప్లేస్ లో ఎంతగా కొబ్బరి తోటలు వేసుకోవచ్చు, ఆ గంగ బండలతో వేసుకోవచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసుకోవచ్చు. బాగానే ఉంది కానీ లేకపోతే వదిలే, అదిగో అటు చూడు, ఎవరాళ్ళు? ఈ స్టూడియో వాళ్ళకమ్మని వారం నుంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా. అమ్మో ఏమైనా సరే ఈ స్టూడియో నేనే కొంటాను. కొనేసుకో మరి. ఆ, ఇదిగో డబ్బులు 10,000 తీసుకో. ఇదిగో స్టూడియో నువ్వే కొన్నాను వాళ్ళతో చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతారు. అలాగే చూసావా, ఈ హడావిలో పడి జాగింగ్ చేయడం మర్చిపోయాను. అది చేసుకోండి చేసుకోండి. ఇదిగో పరిగెట్టుకు వచ్చినా ఏ లాభం లేదు. ఏ? ఏంటి ఈ స్టూడియో నేను కొనేసాను. ఈ స్టూడియో నువ్వు కొనే